శ్రీలత. నేను ఇప్పుడు నాగర్కర్నూలులో కొత్తగా స్టార్ట్ అయిన భరోసా సెంటర్కి కౌన్సిలర్ ప్లస్ కోఆర్డినేటర్ ఈ సెంటర్కి. ఈ సెంటర్లో మనకు కౌన్సిలర్తో పాటు ఏఎన్ఎం కానీ లీగల్ పర్సన్ కానీ తర్వాత రిసెప్షనిస్ట్ అని రకరకాల పోస్టులు ఉన్నాయి. మేము చేసే హెల్ప్ ఏంటంటే మాకు ట్రైనింగ్లో నేర్పించిన చాలా విషయాలు ఉన్నాయి. పోక్సో చట్టం కింద 18 years బిలో ఉన్న చైల్డ్ ఎవరు వచ్చినా ఏ అబ్యూజ్ జరిగినా కానీ వాళ్ళందరినీ మనకు ఎఫ్ఐఆర్ చేసుకొని మనం భరోసా సెంటర్కి వస్తాము. ఎఫ్ఐఆర్ లేకుండా మన సెంటర్కి వచ్చినా కానీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము. రేప్ జరిగిన వాళ్ళకి మేము ఎగ్జామినేషన్ చేపిస్తాము డాక్టర్తో. వాళ్ళకు ప్రూఫ్స్ తీసుకొని వాళ్ళని లీగల్ పర్సన్తో కోర్టుకి కానీ న్యాయస్థానానికి కానీ తీసుకెళ్తుంటాము. ఎఫ్ఐఆర్ చేయిస్తాము. 161, 164 అన్ని చేంజ్ చేసి వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తాము. మొత్తానికి ఇది ఒక వన్ స్టాప్ సెంటరింగ్. అన్నీ ఒక గొడుగు కిందికి, ఒకే గొడుగు కిందికి విక్టిమ్ని తీసుకొచ్చి ఇక్కడే న్యాయం జరిగేలాగా చేస్తాము. మన విక్టిమ్ని కోర్టుకు ఒకసారి, డాక్టర్ దగ్గరకు ఒకసారి అని చెప్పి ప్రతిసారి తిప్పకుండా ఒకే దగ్గర న్యాయం జరిగేలాగా, త్వరగా న్యాయం జరిగేలాగా చేయడానికి భరోసా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భరోసా సెంటర్కి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలి. భరోసా అంటే ట్రూత్ ఉండాలి, తర్వాత కాన్ఫిడెన్స్ ఉండాలి. తనకి స్ట్రెస్ అనేది ఒక ట్రామాలో ఉండిపోకుండా తనకు కౌన్సిలింగ్ ఇచ్చి మనకు న్యాయం జరుగుతుంది, నేను ఎప్పట్లాగా అందరిలో తిరగాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళని అలాగే చేయడానికి కౌన్సిలింగ్ ఇవ్వడం.